హాయ్ అండి. వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీవన్ డ్రైవ్ చేస్తుంటే అదర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో జీవన్ కారు ఆపేసరికి అతని వైపు చూశాడు. జీవన్ రోడ్డు వైపు చూడటం చూసి అదర్వు కూడా రోడ్డు వైపు చూశాడు. రోడ్డుకి మధ్యలో కారు నిలబెట్టి కార్ బ్యానెట్ పై కూర్చొని కనిపించాడు రేవంత్. అతను చూసి జీవన్ కోసం మారిపోతే అదర్వు మాత్రం ఎలాంటి భావం లేకుండా ఉన్నాడు. ఇద్దరు కార్ దిగి కారు ముందుకు వచ్చారు. రేవంత్ కార్ దిగి అదర్వు ముందుకు వచ్చి హాయ్ అదర్వు ఎలా ఉన్నావు అని మళ్ళీ అతనే ఎలా ఉంటావులే, ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో అంటే నాతో పెళ్ళవుతుంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. అవును, నేను ఊహించిన దానికి ప్రకారం నువ్వు ఇప్పటికల్లా ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయలేదు ఎందుకు? ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏంటి అసలు మాట్లాడట్లేదు? నీ లవర్ పెళ్ళి అని తెలిసి ఇంకా షాక్ లోనే ఉన్నావా ఏంటి? జీవన్ కోపంగా రే అంటూ ముందుకు వెళ్ళబోతుండగా అదర్వు అతని చేతిని పట్టుకొని వద్దు అన్నట్టుగా చూశాడు. ఏంట్రా నువ్వు కోపంతో వస్తే భయపడిపోతాను అనుకున్నావా? వాడే ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉన్నాడు. నువ్వేంట్రా ఓ తెగ రెచ్చిపోతున్నావు? తగ్గు జీవన్తో అని అదర్వుతో ఏమన్నావురా? నువ్వు ఖుషి జోలికి రావద్దు, వస్తే చంపేస్తాను ఏదేదో చేస్తానని అన్నావు కదా. 2 రోజుల్లో అది పెళ్లి పీటల మీద నా పక్కనే కూర్చోబోతుంది. ఇంకా లైఫ్ లాంగ్ పెళ్ళయ్యాక నా చేతిలో చిత్రహింసలు అనుభవిస్తూ అది బాధపడుతూ కూర్చుంటుంది. నువ్వు ఇంకో దేవదాసులా మారి మందు బాటిల్ని పట్టుకుని తిరుగు. ఒకవేళ నువ్వు దాన్ని తీసుకొచ్చేద్దాం అన్నా అది చచ్చినా రాదు. ఎలా ఉంది ఈ రేవంత్ దెబ్బ అంటూ పొగరుగా కాలర్ ఎగరేశాడు రేవంత్. అంతా విన్న అదరు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. రేవంత్ కోపంగా రే, అక్కడ అంత జరుగుతుంటే నీకు కొంచెం కూడా బాధ లేదా? అలా నవ్వుతున్నావు, లేక ఏం చేయాలో తెలియక పిచ్చిపట్టి అలా నవ్వుతున్నావా? అదర్వు నవ్వు ఆపుకుని కాదురా, నిన్ను చూస్తుంటే నాకు 2 సామెతలు గుర్తొస్తున్నాయి. అవి నీకు కరెక్ట్ గా సింక్ అవుతాయి అంటూ మళ్ళీ మొదలు పెట్టాడు. రే, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? కోపంతో ఊగిపోతూ అడిగాడు రేవంత్. చూస్తావా, నేను అనుకున్న దానికి కరెక్ట్ గా సూట్ అవుతావు అని చెప్పినా నీకు అర్థం కావట్లేనట్టుంది. అందుకే టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. జీవన్ అయోమయంగా ఏం సామెతలు రావి? అదేరా, మెగాస్టార్ చిరంజీవి గారు శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో 2 సామెతలు చెప్తాడు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని, ఇంకొకటి హౌస్ ఫెస్ట్ నో ఫెస్టివల్ అని. వీడు మాట్లాడుతుంటే నాకు అవి 2 భలే గుర్తొస్తున్నాయంటూ నవ్వాడు అదర్. రే అంటూ కోపంగా వేలు చూపించాడు రేవంత్. తగ్గు, నువ్వు అరవడం తప్ప ఏం చేయలేవు, కానీ ఇంటికి వెళ్ళి బాగా తినబజ్జో. నువ్వు ప్లాన్ చేసావని అర్థమవుతుందిరా, కానీ నువ్వేం చేసినా ఈ పెళ్లి ఆగదు. ఖుషి నా సొంతం కాకుండా పోదు. అయినా ఏం అందంరా దాన్ని సొంతం చేసుకుందామని నేను వేసిన ప్లాన్స్ అన్ని నాశనం చేశావు. నువ్వు దాని వాయిలో పడటంలో తప్పులేదులే. దాని అందం అలాంటిది, కానీ దాని అందాన్ని అనుభవించకుండా చేశావు అంటుండగా రేవంత్ చెంపపల్లింది. రేవంత్ కోపంగా నన్నే కొడతావా అంటూ ముందుకు రాబోతుండగా అదర్వ అతని కాలర్ పట్టుకొని కోపంగా అదేంట్రా, అది నా డెవిల్ కి ఒక పేరుంది, ఆ పేరుతో పిలువు, లేకపోతే మిసెస్ అదర్వ అని పిలువు, అంతేకాని ఇంకోసారి అది ఇది అంటే ఉన్న చోటే పాతి పెడతాను. ఏమన్నావు? నేను ప్లాన్ వేశాను అనే కదా నీ మీద ఒట్టు. నేను ఏం ప్లాన్స్ వేయలేదు కూడా. కనీసం నా డెవిల్ గాడి వైపు కన్నెత్తి కూడా చూడను. అసలు నేను పెళ్లి కూడా ఆపను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ అదర్వు మాట అంటే మాట. మర్యాదగా కార్తీ, లేకపోతే కార్నే గుద్దుతాను, నిన్నే గుద్దుతాను నాకే తెలియదు అని అదర్వు డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే జీవన్ పక్కన కూర్చున్నాడు. అదర్వు వార్నింగ్ కి భయపడి అతను కార్ స్టార్ట్ చేయకముందే రేవంత్ కారులో కూర్చొని కార్ని పక్కకు తోశాడు. అదర్వు కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా అక్కడి నుండి దూసుకెళ్లిపోయాడు. ఆ ఫోర్స్ కి దుమ్ము కూడా పైకి లేచేసరికి రేవంత్ కి దుమ్ము పడగా తగ్గాడు. కానీ అంతలోనే రేవంత్ పెదాలపైన క్రూరమైన నవ్వు చేరింది. చిత్ర తన స్కూటీపై సంతోష్ ఇంటికి వెళ్లి స్కూటీ దిగి లోపలికి వెళ్ళింది. అక్క ఖుషి ఎక్కడుంది అంటూ పూర్విని అడిగింది చిత్ర. తన రూమ్ లో ఉంది చిత్ర, తన దగ్గరికి వెళ్దామంటే సంతోష్ లాక్ వేశాడు. కనీసం దాన్ని గుండెకి హత్తుకుందామన్నా ఆ ఛాన్స్ లేకుండా పోయింది అంటూ బాధపడింది పూర్వి. అక్క ప్లీజ్ బాధపడకు, మనమే ఇలా ఉంటే ఖుషి ఇంకా బాధపడుతుంది అంటూ తన్ని ఓదార్చింది చిత్ర. ఇంతలో సంతోష్ అక్కడికి వచ్చి చిత్రం చూసి తను ఎందుకు వచ్చింది అన్నట్టుగా పూర్విని చూశాడు. పెళ్లి కదా, నేనే రమ్మన్నాను. భోజనం రెడీ చేసావా? గంభీరంగా వచ్చాయి అతని మాటలు. సంతోష్ భోజనం తీసుకుని వెళ్ళి ఖుషికి తినిపించు అంటూ కీస్ పూర్వికి తన రూమ్ కి వెళ్ళాడు సంతోష్. పూర్వి భోజనం ప్లేట్ తీసుకుని ఖుషి రూమ్ కి వెళ్ళింది. తన వెనకే చిత్ర కూడా వెళ్ళింది. ఖుషిని చూడొచ్చని లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి ఖుషిని చూశారు. టెడ్డీని గుండెకి హత్తుకొని అప్పటి నుండి అలాగే ఏడుస్తుంది బెడ్ పై తల ఆనించి. ఖుషిని అలా చూసిన పూర్వి చిత్రకి గుండె మెలిపెట్టినట్టు అయింది. ప్లేట్ టేబుల్ పై పెట్టి ఖుషి అంటూ కింద కూర్చోగానే అక్క అంటూ తన ఎదపై ఒదిగిపోయింది ఖుషి ఏడుస్తూ. చిత్ర వెళ్లి ఖుషి భుజంపై చేయి వేసింది ఓదార్పుగా కన్నీళ్లతో. ఖుషి అంతలా ఏడుస్తుంటే పూర్వికి
దుఃఖం పొంగికొస్తుంటే కన్నీళ్లు బయటికి రాకుండా మేనేజ్ చేస్తూ ఖుషిని ఓదార్చుతుంది. ఖుషి, ఏడవకురా, నీకు మేమున్నాం కదా, బాధపడకు, నువ్వు ఏడిస్తే మేము చూడలేం, ప్లీజ్ రా, నా బంగారం కదూ, ఏడవకు అంటూ కళ్ళు తుడుచుంది. అవునే, అథర్వ అన్నయ్య కూడా ఉన్నాడు కదా, అన్ని అన్నయ్య చూసుకుంటాడు, నువ్వు ఏడవకు అంటూ చిత్ర కూడా ధైర్యం చెప్పింది. పూర్వి ప్లేట్ తీసుకుని ఖుషి దా తిను అంటూ అన్నం కలిపి ముద్ద పెట్టబోయింది. వద్దక్క అంటూ చేత్తో చిన్నగా తోసి ఫేస్ పక్కకు తిప్పుకుంది ఖుషి. ప్లీజ్ రా, కొంచెం తిను, నా మాట విను అంటూ బ్రతిమలాడింది. ఖుషి లేచి, ప్లీజ్ అక్క, నాకు తినాలని లేదు, మనసు బాధతో మూలుగుతుందక్క, ఒకవేళ నువ్వు బలవంతంగా తినిపించాలి అని చూసినా ముద్ద గొంతుకి అడ్డం పడుతుంది, నా వల్ల కాదక్క అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కానీ చేతిలో టెడ్డీని మాత్రం వదలలేదు. మనసు బాధపడుతుందని కడుపుని బాధ పెట్టడం తప్పు ఖుషి అంటూ భుజంపై చేయి వేసింది. అక్క ప్లీజ్, నన్ను కన్విన్స్ చేయాలని చూడకు, ప్లీజ్, నాకు అస్సలు తినాలని లేదు, ప్లీజ్ అక్క, వెళ్ళు, చిత్ర నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ గట్టిగా అరిచింది. అది కాదే అంటూ ఏదో మాట్లాడబోతుండగా ప్లీజ్ అంటూ చేతులు జోడించేసరికి పూర్వి, చిత్ర బాధగా బయటికి వెళ్ళిపోయారు. ఖుషి ఉన్న చోటే కూలబడి ఏడుస్తూ టెడ్డీని గట్టిగా హక్ చేసుకుంది. సంతోష్ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి పూర్వి భోజనం ప్లేట్ ని ఖుషి రూమ్ నుండి తీసుకొస్తూ కనిపించింది. పూర్వి అంటూ తన దగ్గరికి వెళ్ళాడు. సంతోష్ గొంతు వినిపించేసరికి అతని వైపు చూసింది పూర్వి. ఫోన్ రావడంతో చిత్ర పక్కకు వెళ్ళింది. ఏంటి పూర్వి, ప్లేట్ అలాగే తీసుకొస్తున్నావు, ఖుషి తినలేదా అంటూ సీరియస్ గా చూశాడు సంతోష్. లేదండి, ఎంత ప్రజలాడినా వినలేదు, భోజనం వద్దు అని మమ్మల్ని బయటకు పంపించేసింది, బాధగా చెప్పింది పూర్వి. ఎందుకు తిందో నేను అడుగుతాను పదా అంటూ ఖుషి రూమ్ లోకి వెళ్ళాడు సంతోష్. అతని వెనకే పూర్వి రూమ్ లోకి వెళ్ళిన సంతోష్ కి ఖుషిని చూడగానే ఎందుకో బాధ అనిపించింది. కానీ బయట గంభీరంగా ఉండి ఖుషి అనిపించాడు. ఏడుస్తున్నదల్లా ఒక్కసారిగా ఉలికిపడి సంతోష్ వైపు చూసి లేచింది. సంతోష్ సీరియస్ గా, ఏంటి తిన్నా అని అన్నావంట, ఆకలిగా లేదు బావగారు, ఏడుపుని కంట్రోల్ చేసుకుని వణికే గొంతుతో పలికింది. అతని వైపు చూడకుండానే, ఆకలిగా ఎందుకు ఉండదు, నువ్వు పస్తులు ఉన్నంత మాత్రాన నేను కరిగిపోతాననుకోకు, ముందు భోజనం చేయి, పూర్వి తనకి తినిపించంటూ పూర్వికి చెప్పాడు. పూర్వి తనని సోఫాలో కూర్చోబెట్టి ముద్ద కలిపి నోటి దగ్గర పెట్టింది. సంతోష్తో చెప్పించుకోలేక సైలెంట్ గా తింది ఖుషి. ఖుషి తినడం అయిపోయాక సంతోష్ వెళ్ళబోతూ ఆగి, పూర్వి రూమ్ కి లాక్ వేయకు, అప్పుడేదో కోపంలో వేశాను, కానీ ఇప్పుడు లాక్ వేయనక్కర్లేదు, తనపై నమ్మకం ఉంది, కానీ 24/7 తన దగ్గరే ఉండు, నీకు వీలు కాకపోతే చిత్ర నుంచు, తన్ని మాత్రం ఒంటరిగా వదలొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఖుషి పడుకో, ఇప్పటికే లేట్ అయిందని తన బెడ్ పై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి వెళ్ళిపోయింది. ఖుషి టెడ్డీని గుండెకి హత్తుకొని, బావా ఏం చేస్తున్నావు, నా గురించి ఆలోచిస్తున్నావా, నా గురించి తెలిసిపోయిందా, నువ్వు మాత్రం ఏం చేయకురా, కొంచెం తేడా జరిగిన ఆ రేవంత్ గాడు హార్దిక్ ని చంపేస్తా అన్నాడు, పాపం చిన్నపిల్లాడు, మా బావగారిని ఎదిరించి కూడా నీతో నేను రాలేను, అలాగని ఆ రాక్షసుని పెళ్లి చేసుకోలేను, చచ్చిపోవాలని ఉంది బావా అంటూ ఏడుస్తూనే పడుకుంది. చిత్ర లోపలికి వచ్చి పడుకున్న ఖుషిని చూసింది. తను ఏడ్చి అన్నదాన్ని అన్నదానికి గుర్తుగా కన్నీళ్లు గుర్తులు కనిపిస్తున్నాయి. బాధగా తన తల నిమిరి నుదుటిపై ముద్దు పెట్టి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లి జీవన్ కి కాల్ చేసింది. హలో చిత్ర. చిత్ర బాధగా, జీవన్ అన్నయ్యకి అవా అన్నయ్య ఏమన్నాడు ఏమన్నాడు ఏమనలేదు, అసలు ఖుషికి పెళ్లి అంటే కొంచెం కూడా టెన్షన్ పడట్లేదు, పోనీ ఏదైనా ప్లాన్ వేసావారా అంటే నాకు అలాంటివి అవసరం లేదు అంటూ కూల్గా చాక్లెట్ తింటున్నాడు అంటూ అతని ఎదురుగా బెంచ్ పై కూర్చొని కూల్గా చాక్లెట్ తింటున్న అదర్ని చూసి అసహనంగా చెప్పాడు. అసలు అన్నయ్య ఏం చేస్తున్నాడో అతనికైనా అర్థమవుతుందా, అరే ఇక్కడ ఖుషి ఎంతలా ఏడుస్తుందో నాకైతే చాలా భయంగా ఉంది, జీవన్ ప్లీజ్ నువ్వైనా ఏదో ఒకటి చెయ్యి, వాడు ఎలా కూల్గా ఉన్నాడు, నాకే ఏం చేయాలో అర్థం కావట్లేదు, మధ్యలో నువ్వేంటో ఏదో ఒకటి చేయమంటున్నావు, నేను వెళ్ళి ఆ రేవంత్ ని పెళ్లి చేసుకోనా, చిరాగ్గా మాట్లాడాడు. రే, దాన్ని పట్టుకొని చెల్లి చెల్లి అని తిరుగుతావు కదా, ఆ మాత్రం ఏం చేయలేవా, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఈ పెళ్లి జరిగిందో నాతో నీ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అంటూ కోపంగా కాల్ కట్ చేసి లోపలికి వచ్చి పడుకుంది చిత్ర మాటలకి గుండాగినంత పని అయింది జీవన్ కి. కోపం, బాధ, ఏడుపుని మిక్స్ చేసి అథర్వ దగ్గరికి వెళ్ళి, రే బావా అంటూ అథర్వ పక్కన కూర్చున్నాడు జీవన్. చాక్లెట్ తింటూ వెదర్ ని ఎంజాయ్ చేస్తున్న అథర్వ జీవన్ పిలుపుకి, ఏంట్రా అలా అరుస్తున్నావు, చాక్లెట్ కావాలా అంటూ పక్కన ఇంకో చాక్లెట్ ఉండడంతో జీవన్కి ఇచ్చి తీసుకో అన్నట్టు సైగ చేశాడు. జీవన్ సీరియస్ గా, చాక్లెట్ కోసం కాదురా, ఖుషికి పెళ్లి అని తెలిసినా నువ్వేం చేయట్లేదు ఎందుకు, ఈ పెళ్లి జరిగితే నాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటా అంటూ నీ గారాల చెల్లెలు వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసింది, అందుకేరా నేను ఒక నిర్ణయానికి వచ్చానంటూ జీవన్ వైపు చూశాడు అథర్వ్. ఏంట్రా అది అంటూ ఆత్రంగా చూశాడు అథర్వ్. ఏం చేస్తాడో చెప్తాడో అన్నట్టు. సన్యాసం తీసుకుందాం రా, బెటర్ కదా, పెళ్లి లేదు, పిల్లలు ఉండరు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండవు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. జీవన్ కోపంతో విసులు కొట్టడంతో, ఏంట్రా అలా చూస్తున్నావు, ఐడియా బాగుంది కదా, నీకేంట్రా,
ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి చేసుకుని మా చెల్లితో రొమాన్స్ కూడా చేసావు. మరి నా సంగతి? ఎంగేజ్మెంట్ అయినట్టే, కానీ ఒక ముద్దుకి కూడా దిక్కులేదు. అప్పుడే సన్యాసం అంటావా అంటూ ఉడుక్కున్నాడు జీవన్. అయినా 2 రోజుల్లో నా చెల్లి పెళ్లి, అది అర్థమవుతుందా? ఉక్రోషంగా వచ్చాయి అతని మాటలు. ఇంక 2 రోజులుంది కదా, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ చాక్లెట్ అయిపోవడంతో బాక్స్ లో నుండి ఇంకో చాక్లెట్ తీసుకుని ర్యాపర్ తీసి బయట చేశాడు అదరు. అలా అని ఏం చేయకుండా కూర్చుంటే ఆ రేవంత్ గాడు రెచ్చిపోతున్నాడు. వాడిని ఏం చేయవా? పాపం రా ఖుషి, నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది. దాన్ని అలాగే వదిలేస్తావా? అవును, నేను జస్ట్ ఓ ఆడియన్స్ లో ఒకడిని మాత్రమే చూడటం తప్ప ఏం చేయలేను, పాత్రధారి వహించలేను, నేను దానికి అర్హుణ్ణి కాను అన్నాడు ఏటో చూస్తూ. రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, పద వెళ్ళి చెల్లిని తీసుకొద్దామంటూ అదరు చేయి పట్టుకుని లాక్కెళ్ళబోతుండగా, అది రాదురా, దాని గురించి నా బాధ తెలుసు అంటూ ఏ భావం లేకుండా పలికాడు అదరు. నువ్వు పిలిచినా రాదా? నేను కాదు, తను ఎంతో భక్తితో కొలిచే ఆ కృష్ణుడు చెప్పినా రాదు. ఎందుకంటే తనకి తన అక్క ఫ్యామిలీ సంతోషం ఉండటం ముఖ్యం కాబట్టి అంటూ జీవన్ని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆ హక్లోనే తెలుస్తుంది జీవన్కి అదరు మనసు ఎంత బాధపడుతుందో. రే బాధపడుకురా, నువ్వు బాధపడితే నేను చూడలేను అంటూ అతన్ని ఓదార్చాడు జీవన్. కొద్దిసేపటికి అదర్వు జీవన్ నుండి దూరం జరిగి, అందుకే చెప్పాను సన్యాసం తీసుకుందామని రే నిన్ను అంటూ ఎత్తబోయి ఆగి గట్టిగా నవ్వాడు జీవన్. అతని నవ్వులో జతకలిపాడు అదర్వు. ఖుషి మెల్లగా నిద్రలేచి గుడికి వెళ్ళాలి అని గుర్తొచ్చి అప్పటికే లేట్ అవడంతో ఫాస్ట్ గా ఫ్రెష్ అయి లంగాబోని వేసుకుని ఈ రోజు గుడికి వెళ్ళాలి, బావగారికి చెప్తే ఒప్పుకుంటారా అనుకుంటూ భయంగానే కిందికి వెళ్ళింది. లివింగ్ రూమ్ లో పూర్వి చిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య అలా మాట్లాడతాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అలా ఎలా మాట్లాడగలిగారు అంది ఆలోచనగా. ఏమో చిత్ర, నాకు కూడా అదర్వు అలా మాట్లాడేసరికి నాకు కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. తనకేం సంబంధం లేనట్లు మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు అంటూ అదర్వుతో జరిగిన సంభాషణ గుర్తు చేసుకుని చిత్రకు చెప్తూ బాధపడింది పూర్వి. ఈ విషయం ఖుషికి తెలియకూడదు. అసలు అదర్వు ఎందుకు అలా మాట్లాడాడో ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే అదర్వు అలా మాట్లాడాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అవునక్క, కానీ ఎందుకో బాధగా ఉంది, ఖుషిని అలా చూడలేకపోతున్నా అంటూ దిగులు పడిన చిత్ర గోడచాటుకి నిలబడి అన్ని మాటలు విన్న ఖుషి కన్నీళ్లు తుడుచుకొని అక్క అంటూ అక్కడికి వచ్చింది. ఖుషి రావడం చూసి అక్కడితో మాటలు ఆపేశారు, తను వినకూడదని. కానీ వాళ్ళకి ఏం తెలుసు, ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్నదని. అక్క గుడికి వెళ్ళాలక్క, బావగారికి చెప్పి పర్మిషన్ తీసుకో అంటూ రిక్వెస్టింగ్ గా చూసింది ఖుషి. సంతోషం తండ్రి కూతురులా ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు సంతోష్ దగ్గర ఖుషి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడానికి, సంతోష్ తన వైపు కూడా చూడడానికి ఇష్టపడ్డని పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ పైన చెప్పలేనంత కోపం వస్తుంది. ఇప్పుడు సంతోష్ని అడిగితే పంపిస్తారా అనుకుని లేచి, అడుగుతాను, ఇక్కడే